హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ వెల్లుల్లి కారపొడిని చేసి చూపిస్తానండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు 2 నిమిషాల్లో ఈ కారపొడిని తయారు చేసుకొని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కారపొడి బాలింత్రలకు కూడా చాలా మంచిదండి. సో మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో ఒక చిన్న టీ గ్లాసు ధనియాలను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ధనియాలు వేడెక్కితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక 15 వెల్లుల్లి రేఖలు కూడా వేసి వేగించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ లో ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో 6-8 ఎండుమిర్చి, మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసి వేగించుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ప్యాన్ పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేగించిన వెల్లుల్లి మిక్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇలా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్టైట్ సీసాలో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఒక 10 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారపొడి తయారైపోయింది. ఈ కారపొడి ఇడ్లీ దోశలో కూడా చాలా రుచిగా ఉంటుంది. మంచి హెల్తీ రెసిపీ అండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారపొడిని. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.